వడ్డీ వ్యాపారం బయటికి లాగిన VT9 న్యూస్ వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కోరుట్లలో జోరుగా కొనసాగుతున్న వడ్డీ వ్యాపారం మోసాలు. కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో ప్రజాప్రతినిధుల మీటింగులో పాల్గొన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుని కలిసిన బాధ్యులు వడ్డీ వ్యాపారంతో బెదిరిస్తున్న మధురిమతో మాకు ప్రాణహాని ఉందంటూ ఎమ్మెల్యే విద్యాసాగరరావును కలిసి స్వయంగా మాకు మీరే ఎలాగైనా న్యాయం చేయాలని కోరారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే మధురిమకు టీఆర్ఎస్ పార్టీ నుండి మరియు తెలంగాణ జాగృతితో ఎలాంటి సంబంధాలు లేవు, ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్వయంగా కోరుట్ల సిఈ రాజశేఖర్ కి ఫోన్ చేశారు. VT9 న్యూస్ కోరుట్ల డివిజన్ రిపోర్టర్ సంతోష్ కుమార్. सर सीए साहब का नाम प्लेट केस करा बोल रहे नोटिस समझे हमारा केस सर हमारा 18 का केस था 2000 बिजली दिया था नहीं खाती मैं चमड़े गए घर से फेड़े हम 2000 बड़ी सर मैं बड़ी सर केस सर अल्लाह को 18 को 2000 बिजली दिया था। हेलो पुलिस को डरा दे घर पर तो पुलिस ने डरा दे हमला करे हमारे साथ हमारे साथ मैडम जो है बुला के सीए साहब नहीं आजरा से आ रहे हैं, अब आ रहे हैं। अब सीए साहब को बोलता हूँ बुला लेके जो भी है तुम्हारा कागज लगेगा तुम्हारा दिला ये जो है ना टीआरएस के नाम से मैं तेलंगाना जागृति की प्रेसिडेंट हूँ। मेरे पीछे एमएलए साहब है और कविता मैडम मेरे हैं। हमको कोई कुछ नहीं कर सकते बोल के धमकी दे रहे हैं। इनके जो फैमिली से टार्चर ఇక్కడ కోరుట్లలో ఈ మధురమాని ఉన్నది జాగృతిలో తిరుగుతుంది. ఆ జాగృతి పేరు చెప్పుకొని ఎంపీ గారు నా ఏమంటాడు ఎమ్మెల్యే గారు నా ఏమంటాడు చెప్పుకుంటే హెరాస్మెంట్ ఏంటంటే వీళ్ళ దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి వసూలు చేస్తున్నట. అసలు దానికి లైసెన్స్ లేదు, ఎట్లా మితికిస్తాను దాన్ని కూర్చొని పెట్టు లోపల కూర్చొని పెట్టున్నారు. ఫస్ట్ దాన్ని కూర్చొని పెట్టి వీళ్ళకి న్యాయం చేసి ఇలా కాయిదాలు ఏమన్నా వాళ్ళకి ఇప్పించేసారు. వీళ్ళందరూ వచ్చి కలుస్తారు, మీరు వచ్చాక 5 గంటలకు వచ్చి కలుస్తారు. మీరు 5 बजे जाके मिलो, साहब हैदराबाद से आ रहे हो, 5 बजे जाके मिलो, क्लियर कर देते तुम्हारा कागज। उससे लाइसेंस नहीं तो मिट्टी नहीं दे सकते हो ना, कोई भी लाइसेंस रहना इंटरेस्ट को देना बोले तो पैसा इंटरेस्ट देना पड़ता, लाइसेंस रख के देना पड़ता। ये इलीगल काम आई हो उनको बुला लेकर बैठा थे, कोई नहीं है उसके साथ। MP साहब के पास सुनो माँ, MP साहब के पास मैं जाता हूँ उन्होंने जाता है, गए तो बस MP साहब पीछे रहते क्या, कभी तो मैं पीछे रहते क्या, ऐसा गलत काम करो बोलते क्या, बोले के जीते उन लोग। ऐसा उसका सवाल नहीं है, उसको बुला लेके बात करके तुम्हारा कागज तुम्हारा दिला देता बस। नहीं तो मेरे फ़ोन करो, नहीं आए तो मेरे फ़ोन करो, अगर नहीं आए तो मेरे फ़ोन करो, इन लोग से किसी से बोलो, मेरे फ़ोन करते मैं दिला देता हूँ। आज का जो मीटिंग हमारे घर पे है सर, हमारे घर पे कभी लड़े आते हमारे पीछे बाबाकर सारे होता पीछे बाबाकर सार होंगे हमारे पीछे कभी तो मैडम हम डराते हैं। कोई भी नहीं, कोई ऐसा गलत काम कोई भी नहीं बोलते, क्या बोलते हैं मेरा जीना निकाल लेते हैं। कोई भी काम को अच्छा बुरा काम को कोई भी एनकरेज नहीं करते लीडर। कभी तो मैं नहीं बोलता हूँ, मैं नहीं बोलता हूँ किसी भी फोन दे आप कोई भी होता मैं बोला ना बिठा दे बोल के बोला पुलिस स्टेशन में बिठा, उसका लाइसेंस नहीं तो चला रहना होना, लाइसेंस रहना पड़ता है, इंटरेस्ट को देना सूद को देना बोले तो लाइसेंस रहना, उसके वजह से उसको बुला के तो सेट कर देते। आज का जो मीटिंग ఇవాళ మీటింగ్ మున్సిపల్ కౌన్సిల్లో మీటింగ్ ఏమైంది, ఇవాళ కొన్ని అంశాల మీద చర్చ జరిగింది. చిన్న చిన్న అంశాలు, పెద్ద అంశాలు ఏం లేవు. మీటింగ్లో ఉంటే సభ్యులు అడిగిన దానికి మా చైర్మన్ గారు మేము జవాబు చెప్పిన దానికి కూడా ఇక్కడ కూడా అభివృద్ధి అనేది 33 వార్డులలో సమానంగా జరుగుతుంది. అవి మా వార్డులలో జరుగుతున్నది ఎక్కడ లేదు. మన ప్రతిపక్షం కానీ మా పక్షం కానీ ఏ పక్షమైనా కానీ అందరికీ సమానంగా అభివృద్ధి జరుగుతుంది. మొదలు రూరల్ గ్రామాలు ఏవైతే బయటకు ఉన్నాయో, ఎక్కడైతే ఆబాది దాటి పోతున్నాయో ఆ కాలనీలలో మొదలు అభివృద్ధి చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. అన్ని విధాల కోట్ల పట్టణాన్ని నెంబర్ 1 పట్టణంగా చేయడం కోసం సాయశక్తుల మా మున్సిపల్ కౌన్సిలర్లు మా చైర్మన్ గారు మేము కూడా సిద్ధంగా ఉన్నాం. 100% మేము దాన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.